నల్గొండ పట్టణంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి సుమారు 50,000 విలువ గల 2 కిలోల గంజాయి, 2 మోటార్ సైకిళ్లు, 4 స్మార్ట్ మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్గొండ డీఎస్పీ కె శివరాంరెడ్డి పర్యవేక్షణలో పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సోమవారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో నల్గొండ పట్టణ శివారు ప్రాంతమైన మునుగోడు రోడ్డు, గణేష్ నగర్ కాలనీ శ్మశాన వాటిక సమీపంలో కొంతమంది గంజాయి తాగుతూ విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో డీఎస్పీ శివరాంరెడ్డి నేతృత్వంలో నల్గొండ 1 టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని ఆకస్మిక దాడి నిర్వహించారు. దాడిలో హైదరాబాద్లోని ధూల్పేట్ ప్రాంతం నుండి గంజాయిని అక్రమంగా తెచ్చి చిన్న ప్యాకెట్లుగా చేసి స్థానిక యువతకు, విద్యార్థులకు విక్రయిస్తున్న 4 వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో మహమ్మద్ ఫుర్ఖాన్, కారింగుల ప్రదీప్, వల్కి వినోద్ కుమార్, బైరుగొండ నవీన్ ఉన్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు 2 కిలోల గంజాయి, 2 మోటార్ సైకిళ్లు, 4 స్మార్ట్ మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ శివరాంరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు, రవాణా, విక్రయాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే కళాశాలలు, పాఠశాలలు, హాస్టళ్లు, నిర్మానుష్య ప్రాంతాలలో నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎవరైనా అక్రమ గంజాయి విక్రయించినా, సేవించినా అవసరమైతే పీడీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలని, ఎక్కడైనా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కేసును చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుబడించిన నల్గొండ 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు కె సతీష్, బి లచ్చిరెడ్డి మరియు సిబ్బంది లింగారెడ్డి, శ్రీనివాస ప్రసాద్, అంజయ్య, సైదులను డీఎస్పీ శివరాంరెడ్డి అభినందించారు.